బంగారం ప్రస్తుతం బగ్గుమంటోంది. దీంతో బంగారం కొనాలంటేనే కన్నీళ్లొస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో బంగారం పోగొట్టుకుంటే పరిస్థితి మామూలుగా ఉండదు. గుండెలు బాదుకోవాల్సిందే. దుబాయ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఏళ్ల తరబడి కూడబెట్టిన బంగారాన్ని ఒక మహిళ చెత్తబుట్ట పాలు చేసుకుంది. దాని విలువ దాదాపు 12 కోట్ల పైనే. కానీ అనూహ్యంగా ఆ బంగారం తిరిగి ఆమె దగ్గరికి చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ శభాష్ దుబాయ్ అని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? చెత్తబుట్ట పాలైన బంగారం తిరిగి ఆమె దగ్గరికి ఎలా చేరింది? వాచ్ దిస్. ఒక సంఘటన కారణంగా ఇప్పుడు ప్రస్తుతం దుబాయ్ సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ ఆ దేశ నిజాయితీని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించే స్థాయికి చేరుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, కామిని కన్నన్ అనేటువంటి మహిళ 23 సంవత్సరాలు దుబాయ్లో నివసించినటువంటి తర్వాత భారత్కు తిరిగి వచ్చారు. అయితే ఇటీవల ఒక పెళ్లి కోసమని దుబాయ్ వెళ్లారు. జనవరి చివరిలో బంగారం ధరలు విపరీతంగా పెరిగి 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 600 దిర్హాముల వరకు చేరుకున్నప్పుడు ఆమె తన సంవత్సరాల తరబడి నిల్వ చేసిన బంగారాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే కామిని పాత పౌచ్ నుంచి బంగారాన్ని తీసి కొత్త పౌచ్లోకి మార్చుకుని డైనింగ్ టేబుల్పై పెట్టింది. అయితే అదే రోజు ఇంటిని శుభ్రం చేస్తున్న క్రమంలో పౌచ్ అనుకోకుండా చెత్తబుట్టలో పడింది. పౌచ్లో 4 22 క్యారెట్ల నాణేలు, 50 గ్రాముల 24 క్యారెట్ల బంగారు కడ్డీ ఉన్నాయి. దీని విలువ దాదాపు 50,000 దిర్హాంలు. అంటే మన దేశ కరెన్సీలో దాని విలువ అక్షరాల 12,30,718 రూపాయలకు పైనే. కానీ అదృష్టవశాత్తు పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల పనితీరుతో ఆమె తన బంగారాన్ని తిరిగి పొందగలిగింది. ఫిబ్రవరి 1న విమాన ప్రయాణానికి ఒకరోజు ముందు బంగారం పోయిందనే విషయం తెలియడంతో ఆ కుటుంబం తమ ప్రయాణాన్ని విరమించుకుంది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఇలా ఉండగా ఫిబ్రవరి 4న అకస్మాత్తుగా వారు ఉంటున్నటువంటి భవనం సెక్యూరిటీ గార్డ్ నుంచి వారికి ఒక ఫోన్ వచ్చింది. చెత్త సేకరించే వ్యక్తికి బంగారం దొరికిందని, అతడు దానిని పోలీసులకు అప్పగించాడని చెప్పారు. ఆ కుటుంబం వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అయితే దుబాయ్ పోలీసులు వేస్ట్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా బంగారాన్ని గుర్తించారు. నైఫ్ పోలీస్ స్టేషన్లో అవసరమైనటువంటి పత్రాలను సమర్పించిన తర్వాత బంగారం అంతా ఆ కుటుంబానికి తిరిగిచ్చారు. పోలీసులు వారికి ఎంతగానో సహకరించారు. కష్ట సమయాల్లో ఆశ కోల్పోయిన వారికి అన్ని కోట్లు విలువ చేసే బంగారం, అందులోనూ బంగారం ధరలు మండిపోతున్న సమయంలో తిరిగి దొరకడం నిజంగానే ఒక కలలా మారింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త పాకడంతో అందరూ దుబాయ్ వాసుల నీతి, నిజాయితీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.